బీఆర్ఎస్ కేటీఆర్కు సీఎం రేవంత్ షాక్ ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ భార్య రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిని జి లక్ష్మీబాయిని హౌసింగ్ ఫెడరేషన్ ఎండీగా ప్రభుత్వం నియమించింది. తెలంగాణ రాష్ట్ర పరిపాలనా విభాగంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిని జి లక్ష్మీబాయిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ లిమిటెడ్ హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేసింది. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా ఉన్న సమయంలో లక్ష్మీబాయి వివిధ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలు, రైతుల మద్దతు పథకాల అమల్లో కీలక పాత్ర పోషించినట్లుగా చెబుతున్నారు. ఇక తాజా నియామకంతో ఆమె హౌసింగ్ ఫెడరేషన్లో కీలక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో కొనసాగుతున్న ఐఏఎస్ ఉన్నతాధికారుల బదిలీల నేపథ్యంలో ఈ మార్పు జరిగినట్లుగా సచివాలయ అధికారిక వర్గాలు తెలిపాయి. పరిపాలన అవసరాలతో పాటు పనితీరు, సమీక్షలు, విభాగాల పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ బదిలీల వ్యవహారంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా లక్ష్మీబాయి బదిలీ విషయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి కావడంతో ఈ అంశంపై ఎక్కువ దృష్టి పడింది. ఈ బదిలీపై రాజకీయ వర్గాల్లో కూడా అనేక ఊహాగానాలకు కారణమవుతోంది. ప్రవీణ్ అన్న పోరాటం చేస్తే ఇంత చిల్లర, ఇంత చీప్ టాక్టిక్సా? ఇప్పుడు శ్రీధర్ బాబు గారి వైఫ్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. మేము ఎప్పుడన్నా శ్రీధర్ బాబు ఈజ్ డిఫరెంట్, ఈజ్ పాలిటిక్స్, ఈజ్ ఏ పాలిటీషియన్, ఆయనతో కొట్లాడతాం. ఆయన భార్య మీద మాకెందుకు? అద్భుతమైన అవకాశాలు వారి సతీమణికి బీఆర్ఎస్ పార్టీ కల్పించలేదా? ప్రవీణ్ అన్న కూడా ఆ రోజు బీఎస్పీలో ఉండే, విమర్శిస్తుండే. అట్లని మేము ఎప్పుడన్నా ఆలోచించినామా? ఇదేం రాజకీయము? ఇంత దివాలాకోరు రాజకీయం అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రశ్నించే గొంతుల మీద పగబడతారా? అంటే మీరు చెప్పినట్టు వినకపోతే ఆర్మ్ ట్విస్టింగు, భయభ్రాంతులకు గురి చేయడము, అక్రమ కేసులు పెట్టడము, భద్రత తగ్గించడము, గన్మెన్లను తీసేస్తామనుడు, లేదా బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేస్తామనుడు. అంటే ప్రవీణ్ గారి జీవితాన్ని రిస్కులో పెడతారు. ప్రవీణ్ గారి సతీమణిని అప్రధానమైన శాఖలోకి, జీతం రాని శాఖలోకి ట్రాన్స్ఫర్ చేస్తారా? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ డూయింగ్ థింగ్స్? జీవితం అంతా మార్కెటింగ్ శాఖలో వారు పనిచేస్తే ఇప్పుడు తీసుకుపోయి కోఆపరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్ లేచిండ్రు. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈస్ ఎ రూల్ ఇన్ ద గవర్నమెంట్, రిటైర్ అయ్యే సంవత్సరం ముందు ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఎవరైనా ఒక అధికారి రిటైర్ అయితే ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ సర్వీస్, దే షుడ్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్. ఆవిడకున్న సర్వీస్ 1 year. ఇప్పుడు ఆ జీవోను కూడా ఉల్లంఘిస్తూ ఈరోజు వారిని ట్రాన్స్ఫర్ చేసినారు. ఇదంతా కూడా మీరు ప్రశ్నించే గొంతుల మీద చేసే దాడి. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఎస్పీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకేందంటే ఆయనకున్న బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసేసారు, ఆయన సెక్యూరిటీ తీసేసారు. ఈ మధ్యలో ఎక్కువ మాట్లాడుతుండని చెప్పి ఈరోజు ఈ గురుకుల పాఠశాలల అవినీతి గురించి మాట్లాడుతుండని చెప్పి ఇప్పుడే 10 నిమిషాల ముందు వాళ్ళ భార్య మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఆమెకి ఇంకొక సంవత్సరం ఉంది. ఆమెను వెంటనే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. లూప్ లైన్లో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి ఇప్పుడే 10 నిమిషాల ముందు మరి ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడే మరి ప్రవీణ్ కుమార్ గారికి ఫోన్ వచ్చింది. ఏంది ఇక్కడ నడుస్తుంది తుగ్లక్ పరిపాలన? ఒక సర్కస్ కంపెనీ పెట్టి ఈ సర్కస్లో మీ డ్రామాలేంది, మీ వేషాలేంది? రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి బబితాను అడిగి తెలుసుకుందాం. బబిత,
యశ్వేత, అంటే బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి అయితే గట్టిగా షాక్ ఇచ్చినట్టే తెలుస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఆమె ఇప్పుడు బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే సీనియర్ ఐఏఎస్ అధికారిని లక్ష్మీబాయిని హౌసింగ్ ఫెడరేషన్ ఎండిగా అయితే ప్రభుత్వం నియమించింది. తెలంగాణ రాష్ట్ర పరిపాలన విభాగంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా లక్ష్మీబాయి అయితే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈమెని రాష్ట్ర ప్రభుత్వం అయితే బదిలీ చేసింది. తెలంగాణ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా, అంటే ఎండిగా నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉన్న సమయంలో లక్ష్మీబాయి చాలా మల్టిపుల్ వాటిల్లో ఆమె ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, రైతుల మద్దతు పథకాల అమలులో ఆమె చాలా కీలక పాత్ర పోషించినట్లుగా చెప్తున్నారు. ఇక తాజా నియామకంతో అయితే ఆమె హౌసింగ్ ఫెడరేషన్ లో కీలక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారులు భావించే ఆమెకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో కొనసాగుతున్న ఐఏఎస్ ఉన్నతాధికారుల బదిలీల నేపథ్యంలోనే ఈ మార్పు జరిగినట్లు కూడా సచివాలయ అధికారిక వర్గాలు అయితే తెలిపాయి. అంటే పరిపాలన అవసరాలతో పాటు పనితీరు కూడా, అంటే పనితీరు సమీక్షలు విభాగాల అంటే రీజనరేషన్ కోసం కూడా ఇది కీలకంగా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. అయితే ఈ బదిలీల వ్యవహారంతో రాజకీయ వర్గాల్లో అయితే తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా చూస్తున్న చాలా విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే అవినీతి కుంభకోణాలు, గురుకులాల్లో ఎలాంటి కరప్షన్ జరిగిందో వీటన్నిటి గురించి బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ లో చాలా ఇదిగానే పోటీ నడుస్తుందనే చెప్పొచ్చు. సో ముఖ్యంగా లక్ష్మీబాయి బదిలీ విషయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది ఈ టైంలో ఈమెను ఇట్లా బదిలీ చేయడము. అలాగే ఆమె మాజీ ఐపీఎస్ అధికారి, ఇంకా బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక నేతగా ఉన్నారు ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గాని వైఫ్ కావడంతో ఈ అంశంపై అయితే మరీ ఎక్కువ దృష్టి పడిందనే చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఈ టైంలో ఈ ట్రాన్స్ఫర్ కి రాజకీయ వర్గాల్లో కూడా చాలా, అంటే మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి చాలా కీలకంగా ఉందనే చెప్పొచ్చు శ్వేత. రైట్ బబిత, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా ఉన్న సమయంలో లక్ష్మీబాయి వివిధ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలు ఇలాంటి వాటిలో కీలక పాత్ర పోషించినట్టుగా చెప్తున్నారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ భార్య బదిలీ వెనక కుట్ర దాగి ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో వేచి చూడాలి ఏం జరుగుతుంది అనేది.